వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా ఇక మొట్టమొదటి చాప్టర్ అయినటువంటి రామాయణంకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను చర్చిద్దాం. సో అందులో భాగంగా మొదటి ప్రశ్నను గమనించినట్లయితే హనుమంతునికి సీతాదేవి దేని నొసగి పంపినది? దేని నొసగి పంపింది? మనకు చూడమని, అంటే మనకు లంకకు చేరినటువంటి హనుమంతుడు సీత యొక్క గుర్తుగా రామునకు ఏమి పంపించినదంటే తన యొక్క ఒకే చూడమని ఇచ్చి పంపించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే రామాయణంలో హేమమాల ధరించిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం? మనకు రామాయణంలో హేమమాల ధరించిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే వాలిని చెప్పుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. అంటే వాలి ఏ మాలను మనకు ధరిస్తాడు? హేమమాల ధరించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ప్రశ్నలు గమనించినట్లయితే పరశురాముని తండ్రి ఎవరు? పరశురాము యొక్క తండ్రి ఎవరు? మనకు జమదగ్నిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పరశురాముని యొక్క తండ్రి జమదగ్ని, ఇతని భార్య సరికి రేణుకాదేవిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు జమదగ్నికి అదేవిధంగా రేణుకకు పుట్టినటువంటి సంతానమే మనకు విష్ణువు యొక్క దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురాముడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే అక్షయుని తండ్రి ఎవరు? మనకు అక్షయ కుమారుడు యొక్క తండ్రి ఎవరు? మనకు రావణుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు రావణుడుకు అదేవిధంగా రావణుడి యొక్క మొట్టమొదటి భార్య అయినటువంటి మండోదరికి పుట్టినటువంటి సంతానం ఇద్దరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒక అతను వచ్చరికి ఇంద్రజిత్తు, ఈ ఇంద్రజిత్తు మరో పేరు వచ్చరికి మనకి మేఘనాథుడు. ఈ మేఘనాథును వధించిన వ్యక్తి మనకు లక్ష్మణుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మండోదరికి అదేవిధంగా రావణుడికి పుట్టినటువంటి మరో సంతానం మనకు అక్షయ కుమారుడుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే అశోక వనంలో సీతాదేవితో స్నేహపూర్వకంగా ఉన్న స్త్రీ ఎవరు? చాలా ఇంపార్టెంట్. మనకు అశోకుని వనంలో సీతాదేవితో స్నేహపూర్వకంగా ఉన్న స్త్రీ ఎవరంటే మనకు త్రిజట. త్రిజట ఒక రాక్షసరాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సీమ విభూషణి యొక్క కుమార్తెగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమా అశోక వనంలో ఉన్నటువంటి సీతాదేవికి స్నేహితురాలుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? త్రిజట అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే రామాయణంలో క్రింద తెలపబడిన ఏ పాత్రకు ఒక్కరోజు మేల్కొని భోజనం చేసి తిరిగి 6 నెలలు నిద్రించేటువంటి విచక్షణ లక్షణం ఉంది. చాలా ఇంపార్టెంట్. మనకు అతను ఎవరండి? మనకు కుంభకర్ణుడు అండి. కుంభకర్ణుడు ఎవరు? మనకు రావణుడి యొక్క బ్రదర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రావణుడు అదేవిధంగా ఈ కుంభకర్ణుడు వధించడానికే మహావిష్ణువు ఏ రూపాన్ని ఎత్తాడు? మనకు శ్రీరాముని యొక్క అవతారం ఎత్తినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ కుంభకర్ణుడు ఏంటంటే ఒక రోజు మేల్కొని ఫుడ్ తిని మిగతా 6 నెలలు నిద్రపోవడానికి కేటాయిస్తాడో మనం గుర్తుపెట్టాలి. అంటే ఇక్కడ ఒక రోజు మేల్కొని 6 నెలలు నిద్రపోయే లక్షణం ఎవరికి ఉందంటే మనకు కుంభకర్ణుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే భార్గవ రాముడు అంటే ఎవరు? భార్గవ రాముడు పరశురాముడికి మరొక పేరే మనకు భార్గవ రాముడు అని అంటాం. అంటే భార్గవ రాముడు అంటే ఎవరంటే పరశురాముడి యొక్క మరొక పేరే మనకు భార్గవ రాముడిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ భార్గవ రాముడు ఎవరి యొక్క పుత్రుడు అంటే మనకు రేణుకాదేవి అదేవిధంగా జమదగ్ని యొక్క పుత్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరశురాముడి యొక్క తండ్రిని చంపిన వ్యక్తి మనకు కార్త్య వీర్యార్జును గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్త్య వీర్యార్జును చంపిన వ్యక్తే మనకు పరశురాముడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే అహంకారంతో ఉంటే క్షత్రియ రాజులందరూ కూడా సంహరించడానికి పుట్టినటువంటి అవతారం మనకు పరశురాముని అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే విశ్వామిత్రుని యొక్క తండ్రి ఎవరు? విశ్వామిత్రుని యొక్క తండ్రి ఎవరు? మనకు గాదిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే గాది వచ్చేసరికి ఎవరి యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి? విశ్వామిత్రుని యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే పరశురాముడు దశావతారంలో ఎన్నో అవతారం? అంటే మనకు పరశురాముడి యొక్క దశావతారంలో పరశురాముడి యొక్క అవతారము మహావిష్ణు యొక్క దశావతారాలు ఎన్నో అవతారం అంటే 6వ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనకు అంటే దశావతారాలు ఉన్నటువంటి 6వ అవతారమే మనకు పరశురాముడిని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దశావతారాల్లో 7వ అవతారం వచ్చేసరికి మనకేంటిది? మనకు శ్రీరాముగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దశావతారాలు 5వ అవతారం వచ్చేసరికి శ్రీకృష్ణుడు అవతారంగా గుర్తుపెట్టాలి. అంటే మనకు 5వ అవతారం వచ్చేసరికి శ్రీకృష్ణుడు, 6వ అవతారం వచ్చేసరికి పరశురాముడు, 7వ అవతారం వచ్చేసరికి రాముడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సీత అన్వేషణకు వెళ్ళిన హనుమంతుడు లంక నగరంలో ఎన్ని రాత్రులు ఉన్నాడు? సీత అన్వేషణకు వెళ్ళినటువంటి హనుమంతుడు లంక నగరంలో ఎన్ని రాత్రులు ఉన్నారంటే ఒక రాత్రి ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సీత అన్వేషణ
అన్వేషణ కోసము లంకకు వెళ్ళిన వ్యక్తి ఎవరు మనకు హనుమంతుడు. సో ఇలా లంక వెళ్ళడానికి సో నిజమైన అర్హుడిగా మనకు హనుమంతుడు గుర్తించిన వ్యక్తి ఎవరంటే మనకు జాంబవంతుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే జాంబవంతుడుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఈ లంకకు చేరినటువంటి హనుమంతుడు ఎన్ని రాత్రులు గడిపాడంటే ఒక రాత్రి గడిపినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే హనుమంతుడిని ఆరాగిస్తానని వచ్చిన నాగమాత ఎవరు? ఇక్కడ మనకు హనుమంతుడు లంకకు వెళ్ళే ప్రయత్నంలో సో మధ్యలో ఒక నాగమాత తగులుతుంది. ఆ నాగమాత హనుమంతుని ఏమంటే నేను నిన్ను ఆరగిస్తానని చెప్తుంది. అలా ఆరగిస్తానని చెప్పినటువంటి నాగమాత ఎవరంటే మనకు సురస అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సురస ఎవరంటే మనకు సో ప్రముఖ నాగమాతగా గుర్తుపెట్టుకోవాలి. సో మనము హనుమంతుడు సో లంకను దాటే క్రమంలో సో ఎదురైనటువంటి నాగమాత ఎవరంటే మనకు సురసగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో లంక నగరానికి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే లంక నగరానికి రాజు ఎవరు? రావణాసురుడు ఏ వంశానికి చెందినవాడు? సో ఏ వంశానికి చెందినటువంటి వాడు రావణాసురుడు అంటే మనకు పౌలస్త్య వంశానికి చెందినవాడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో దశకంఠుడని ఎవరిని అంటాం? సో ఎవరిని అంటాం మనము? సో రావణాసురుని మనం ఏమంటామంటే సో దశకంఠుడు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఇతనికి సో 10 తలలు ఉంటాయి కాబట్టి రావణ్ణి మనం ఏమంటామయ్యా? దశకంఠుడు అని పిలుస్తామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సో 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి చక్రవర్తి ఎవరు? సో 100 అంటే 100 అశ్వమేధ యాగాలను చేసినటువంటి చక్రవర్తి ఎవరంటే మనకు బలి చక్రవర్తి అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే హనుమంతుని చేతుల్లో ఎవరు మరణించారు? సో హనుమంతుని చేతుల్లో ఎవరు మరణించారు? మనకు అక్షయుడు మరణించాడు. అంటే మనకు అక్షయుడు ఎవరు? మనకు సో రావణాసుడికి అదేవిధంగా మండోదరికి పుట్టినటువంటి రెండో సంతానం మనం అక్షయ కుమార్ అని చెప్పుకుంటాము. సో ఈ అక్షయ కుమార్ ఎవరి చేతిలో మరణించాడంటే హనుమంతుని చేతిలో మరణించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అక్షయ కుమార్ యొక్క సోదరుడు ఎవరు? మనకు సో మేఘనాథుడు. ఈ మేఘనాథుడికి మరొక పేరు ఏంటంటే ఇంద్రజిత్తుడుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రజిత్తుడు ఎవరి చేతిలో మరణించారు అంటే రాముని సోదరుడైనటువంటి లక్ష్మణుని చేతిలో మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే అహల్య దగ్గరికి ఇంద్రుడు ఏ రూపంలో వచ్చాడు? అహల్య ఎవరు? మనకు సో గౌతమ మహర్షి యొక్క భార్య పేరు వచ్చేసరికి మనకు అహల్య గుర్తుపెట్టుకోవాలి. ఈ అహల్య దగ్గరికి ఇంద్రుడు ఏ రూపంలో వచ్చాడంటే మనకు గౌతముని ముని రూపంలో వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టాలి. అంటే మనకు గౌతమ ముని రూపంలో వచ్చినటువంటి సో వ్యక్తి అహల్య దగ్గరికి గౌతమ ముని రూపంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఇంద్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సీతారామ లక్ష్మణుడు వనవాస సమయంలో అతి ఎక్కువ కాలం గడిపినటువంటి ప్రదేశం ఏమిటి? సో మనం చెప్పుకున్నాం ఇక్కడ సో రాముడు మొత్తం ఎన్ని సంవత్సరాలు మనకు వనవాసం చేశాడు? 14 సంవత్సరాలు చేశాడు. అందులో భాగంగా ఎక్కువ ఏ ప్రదేశం వద్ద సో వనవాసం చేశాడంటే చిత్రకూటం దగ్గర గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు చిత్రకూటం అనే ప్రదేశంలో సో సీతారామ లక్ష్మణుడు ఎక్కువ కాలము వనవాసం చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే కామధేనువు ఏ మహర్షి ఆధీనంలో ఉంది? సో కామధేనువు ఏ మహర్షి యొక్క ఆధీనంలో ఉంది అంటే వశిష్ఠ మహర్షి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వశిష్ఠ మహర్షి యొక్క ఆధ్వర్యంలో కామధేనువు ఉన్నట్లుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో విరూపాక్షుడు ఎవరి చేతిలో అసువులు బాశాడు? అంటే మనకు విరూపాక్షుడు ఎవరి చేతిలో సో అసువులు బాశాడు అంటే సుగ్రీవుని చేతిలో సో బాసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ సుగ్రీవుడు ఎవరు? మనకు సో వాలి యొక్క సోదరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సుగ్రీవుని యొక్క భార్య మనకు సో ఎవరు? మనకు రూమగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ సుగ్రీవుడు ఎవరంటే మనకు కిష్కింద రాజ్యానికి రాజుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే హిందూ పురాణాల ప్రకారము ఎంతమంది చిరంజీవులు ఉన్నారు? సో మనకు సప్త చిరంజీవులు అంటామండి. సో మనకు హిందూ పురాణాల ప్రకారము సో చిరంజీవులు అంటే ఎంతమంది ఉన్నారంటే 7 ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు హిందూ పురాణాల ప్రకారము సో చిరంజీవులు ఎంతమంది ఉంటారంటే 7 ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సీతారాముల వివాహం ఏ నగరంలో జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సీతారాముల సో వివాహం ఏ నగరంలో జరిగింది? సో మిథిలా నగరంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టాలి. మిథిలా నగరం ఎవరిది? జనక మహారాజు యొక్క రాజ్యానికి సంబంధించిన రాజధాని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు జనక మహారాజు యొక్క సో వంశానికి సృష్టికర్త ఎవరంటే మనకు నెమిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనక మహారాజు యొక్క సో రాజధాని ఏంటిది? మనకు మిథిలా. ఈ మిథిలా నగరంలోనే సీతారాముల యొక్క వివాహం జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. జనక మహారాజు యొక్క వంశానికి సో సృష్టికర్త ఎవరంటే మనకు
నెమిరాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే ఇంద్రజిత్తు యొక్క అసలు పేరు ఏమిటి? సో చాలాసార్లు చెప్పుకున్నామండి మనం. ఇంద్రజిత్తు యొక్క అసలు పేరు ఏంటి? మనకు మేఘనాథుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మేఘనాథుని వధించిన వ్యక్తి వచ్చేసరికి మనకు లక్ష్మణుడుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఇంద్రజిత్తు రామ లక్ష్మణులపై ప్రయోగించినటువంటి అస్త్రం ఏమిటి? సో ఇంద్రజిత్తు రామ లక్ష్మణులపై ప్రయోగించినటువంటి సో అస్త్రం ఏంటిది? మనకు నాగాస్త్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సో నాగాస్త్రమును రామ లక్ష్మణులపై సో ప్రయోగించిన వ్యక్తి మనకు సో మేఘనాథుడుగా పిలువబడే ఇంద్రజిత్తు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రజిత్తు ఎవరి యొక్క కుమారుడు అంటే సో మండోదరి, అదేవిధంగా రావణుడి యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే విభూషణి భార్య ఎవరు? సో మనకు సో రావణుడు సోదరుడైనటువంటి విభూషణుడు చిట్ట చివరికి ఎవరి వైపు వచ్చాడు? రాముడి వైపు వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో రాముడి వైపు వచ్చినటువంటి సో రావణుడి యొక్క సోదరుడి యొక్క భార్య పేరే మనకు వచ్చేసరికి ఏంటంటే మనకు సరమ అనే వ్యక్తి ఎవరే అంటే మనకు సో విభూషణి యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో రామ లక్ష్మణులు సుగ్రీవ హనుమంతులు సైన్యంతో ప్రయాణించి లంకలోని ఏ ప్రాంతంలోనికి దిగారు? అంటే మనకు సో యుద్ధం చేయడానికి అంటే రావణాసురుడితో యుద్ధం చేయడానికి రామ లక్ష్మణులు సుగ్రీవ హనుమంతుల సైన్యంతో ప్రయాణించి లంకలోని ఏ ప్రాంతంలోనికి దిగారు అంటే సుహేల పర్వతం అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సుహేల పర్వతం వద్ద దిగారంటే ఈ సుహేల పర్వతం వద్దే మనకు లంకా నగరం ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్లు గుర్తుపెట్టాలి. అంటే లంకా నగరము ఏ పర్వతం పైన ఉందంటే సువేల పర్వతం పైన ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే త్రివేణి సంగమ ప్రదేశంగా పిలువబడే సో ప్రయాగ్రాజులో ఏ నదులు కలుస్తాయి? చాలా ఇంపార్టెంట్. మనకు దేనిని మనం ప్రయాగ అంటామో అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. అంటే మనకు త్రివేణి సంగమ ప్రదేశంగా పిలువబడే సో ప్రయాగరాజులో ఏ నదులు కలుస్తాయంటే సో ఏ నదులు కలుస్తాయి? సో గంగా, యమున, సరస్వతి అండి. అంటే మనకు గంగా, యమున, సరస్వతి కలిసి ప్రయాణించే నదుల సంగమే మనకు త్రివేణి సంగం అంటాం. ఈ త్రివేణి సంఘానికి మనకు పేరు ఏంటంటే మనకు ప్రయాగరాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సో ప్రయాగరాజు వద్ద ఏ నదులు కలుస్తాయంటే ఏ నదులు? గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి విశ్వామిత్రుడి మహర్షి విశ్వామిత్రునికి రాజర్షి అని బిరుదు ఇచ్చింది ఎవరు? సో మనకు విశ్వామిత్రుడి యొక్క బిరుదు ఏంటిది? మనకు రాజర్షి. ఈ రాజర్షి అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే బ్రహ్మ ఇచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అంటే మనకు సో రాజర్షి బిరుదు ఎవరు ఇచ్చారంటే సో రాజర్షి అనే బిరుదును విశ్వామిత్రుడికి బ్రహ్మ ఇచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే శ్రీరాముని మాయ శిరస్సును ధనుర్బాణాలను చూసి సీతాదేవి దుఃఖించినప్పుడు సీతాదేవిని ఓదార్చి ధైర్యం చెప్పినటువంటి వనిత ఎవరు? చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే మనకు సీత ఎక్కడుంది? మనకు అశోక వనంలో ఉంది. సో అశోక వనంలో ఉన్నటువంటి సీతను సో ఓదారించిన వారు సో మనకు ఇక్కడ సో ఓదార్చిన వారు ఇద్దరు ఉన్నారండి మనకు. ఎవరంటే ఒకరు త్రిజట, ఇంకొకరు ఎవరంటే మనకు సరమ. సో త్రిజట, సరమ వీరిద్దరు కూడా సీత దుఃఖిస్తున్నప్పుడు ఓదార్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా శ్రీరాముని మాయ శిరస్సును ధనుర్బాలను చూసి సీతాదేవి దుఃఖించినప్పుడు సీతాదేవిని ఓదార్చి ధైర్యం చెప్పినట్టు వనిత ఎవరంటే మనకు సరమ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సరమ ఎవరండి? ఈ సరమ వచ్చేసరికి రావణాసుడి సోదరుడైనటువంటి విభూషణ్ యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే ఏ అస్త్రాన్ని ప్రయోగించి శ్రీరాముడు కుంభకరుని వధించాడు? ఏ అస్త్రము? ఐంద్రాస్త్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఐంద్రాస్త్రము అంటే మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మనకు అక్షయ్ కుమార్ ఎవరి చేతిలో మరణించాడు? మనకు హనుమంతుని చేతిలో మరణించాడు. అదేవిధంగా సో ఇంద్రజిత్తుడు ఎవరి చేతిలో మరణించాడు? లక్ష్మణ్ చేతిలో మరణించాడు. అదేవిధంగా కుంభకర్ణుడు ఎవరి చేతిలో మరణించాడంటే శ్రీరాముని చేతిలో మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కుంభకర్ణుపై సో శ్రీరాముడు సో విసిరినటువంటి అస్త్రం మనకోసరికి ఐంద్రాస్త్రం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సీతా కళ్యాణం ఎక్కడ జరిగింది? ఇప్పుడే మనం చెప్పుకున్నాము. సో సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిగిందంటే మనకు మిథిలా నగరంలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే శ్రీరాముడు సుగ్రీవునితో లంకకు బయలుదేరి రావణుని అంతమొందించేందుకు ఏ నక్షత్రం పేర్కొన్నాడు? అంటే మనకు రావణ్ణి వధించుటకు శ్రీరాముడు ఏ నక్షత్రాన్ని పేర్కొన్నాడంటే ఉత్తర పాల్గొన నక్షత్రం. చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే శ్రీరాముడు సో రావణ్ణి సంహరించడానికి ఎంచుకున్నటువంటి నక్షత్రం ఏంటంటే మనకు ఉత్తర పాల్గొన నక్షత్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే లంక నుండి వానరుల వేషంలో సుగ్రీవుని సైన్యంలోనికి చేరినది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఎవరంటే మనకు సుఖ మరియు సారణులను గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? మనకు సుఖ మరియు సారణులు వచ్చేసరికి
వచ్చేసరికి లంక నుండి వానరుల వేషంలో సుగ్రీవుని సైన్యంలోకి చేరినటువంటి రాక్షసులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ఈ ఇద్దరిని ఐడెంటిఫై చేసిన వ్యక్తి వచ్చేసరికి మనకు విభూషణుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ సుఖ మరియు సారణుడు వానరుల వేషంలో వచ్చి సుగ్రీవుని సైన్యం చేరితే వారిని గుర్తించిన వ్యక్తి వచ్చేసరికి మనకు రావణుడు సోదరైనటువంటి విభూషణుడుగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సముద్రంపై సేతు నిర్మాణానికి నాయకత్వం వహించింది ఎవరు మనకు నలుడు. అంటే మనకు నలుడు ఎవరి యొక్క అంశంతో పుట్టాడు, మనకు విశ్వకర్మ యొక్క అంశంతో పుట్టినటువంటి వ్యక్తిగా మనకు నలుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ నలుడు చేతనే సముద్రం పైన సేతు నిర్మాణానికి ఈ నలుడే మనకు సముద్రం పైన సేతు నిర్మాణాన్ని నిర్మించడానికి నాయకత్వం వహించినట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే ఏ సమయంలో రాక్షసులకు బలం పెరుగుతుంది? మనకు ఏ సమయంలో మనకు రాక్షసులకు బలం పెరుగుతుందంటే సాయంత్ర సమయంలో. అంటే మనకు సాయంత్ర సమయంలో రాక్షసుల యొక్క బలం పెరుగుతున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడంటే సాయంత్ర సమయంలో అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి భరతుని మేనమామ ఎవరు? భరతుని యొక్క మేనమామ ఎవరు మనకు యుతాజిత్తుగా మనం గుర్తుపెట్టుకోవాలి. భరతుని యొక్క మేనమామ వచ్చరికి యుతాజిత్తుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యుతాజిత్తు యొక్క రాజ్యం ఎక్కడ ఉంటుంది మనకు గిరి వ్రజంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దశరథుడు మరణించినప్పుడు భరతుడు అదేవిధంగా శత్రుఘ్నుడు యుతాజిత్తు యొక్క నగరమైనటువంటి గిరి వ్రజంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే ఈ క్రింద తెలుపబడిన వారిలో మొదట క్షత్రియుడిగా ఉంది తదనంతరము బ్రహ్మర్షిగా మారినది ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఈ క్రింద తెలపబడిన వారిలో మొదట క్షత్రియుడిగా ఉండి తదనంతరము బ్రహ్మర్షిగా మారిన వారు ఎవరంటే మనకు విశ్వామిత్రుడుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే విశ్వామిత్రుడు క్షత్రియుడు అండి. తర్వాత వచ్చేసరికి ఇతను తపస్సు చేసి ఎలా మారాడు? మనకు బ్రహ్మర్షిగా మారినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతని యొక్క బిరుది అంటే మనకు బ్రహ్మర్షి అని గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి బిరుది ఇచ్చిన వ్యక్తి వచ్చేసరికి మనకు బ్రహ్మగా గుర్తుపెట్టుకోవాలి. అంటే విశ్వామిత్రుడి యొక్క బిరుది అంటే మనకు బ్రహ్మర్షి. ఈ బ్రహ్మర్షి అనే బిరుది ఇచ్చిన వ్యక్తి వచ్చేసరికి మనకు బ్రహ్మగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే ఈ క్రింద తెలుపబడిన రాజవంశంలో ఏ వంశానికి శ్రీరాముడు చెందుతాడు? ఏ వంశానికి చెందుతాడంటే శ్రీరామ్ యొక్క వంశం గురించి అడుగుతున్నాడు అండి. శ్రీరామ్ యొక్క వంశం పేరు మనకు సూర్యవంశము, ఇక్ష్వాకు వంశం, రఘువంశం. అంటే మనకు రఘువంశం అన్నా, సూర్యవంశం అన్నా, అదేవిధంగా ఇక్ష్వాకు వంశం అన్నా ఒకటే అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికి చెందిన వ్యక్తి మనకు శ్రీరాముడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే కౌసల ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? కౌసల అనే ప్రదేశము ప్రస్తుతం ఏ రాష్ట్రం ఉందంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ కౌసల రాజ్యం వచ్చేసరికి ఈ కౌసల రాజ్యం యొక్క రాజధాని మనకు అయోధ్య అని గుర్తుపెట్టుకోవాలి. ఈ అయోధ్య సరయూ నది తీరాన ఉన్నట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ అయోధ్య అవ్వచ్చు, అదేవిధంగా సరయూ నది అవ్వచ్చు, అదేవిధంగా కౌసల రాజ్యం అవ్వచ్చు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే అహల్య కుమారుడు ఎవరు? అహల్య కుమారుడు ఎవరు? మనకు శతానందుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు గౌతమ మహర్షి అదేవిధంగా తన భార్య అయినటువంటి అహల్యకు పుట్టినటువంటి సంతానం మనకు వచ్చరికి శతానందుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు శతానందుడు వచ్చరికి ఎవరి యొక్క కుమారుడు అంటే గౌతమ మహర్షి అదేవిధంగా అహల్య యొక్క కుమారుడుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు మిథిలా నగరం వైపుకు వెళుతూ మార్గ మధ్యంలో ఏ ఆశ్రమంలో ఆగారు? ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు మిథిలా నగరం వైపుకు వెళుతూ మార్గ మధ్యంలో ఏ ఆశ్రమంలోకి ఆగారంటే మనకు గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం వద్ద ఆగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే కపి రూపంలో ఉన్నటువంటి సుఖ సారణలను గుర్తించింది ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంటే కపి రూపంలో ఉన్నటువంటి సుకుడు అదేవిధంగా సారణలను గుర్తించిన వ్యక్తి ఎవరంటే మనకు విభూషణుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే రావణుడి సర్వ సేనాధిపతి ఎవరు? రావణుడి యొక్క సర్వ సైన్యాధిపతి ఎవరు? మనకు ప్రహస్తుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? ప్రహస్తుడు వచ్చేసరికి రావణుడి యొక్క సైన్యానికి అధిపతిగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి జనక మహారాజు ఏ వంశానికి చెందినవాడు? జనక మహారాజు ఏ వంశానికి చెందినవాడంటే జనక వంశానికి చెందినవాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జనక వంశాన్ని స్థాపించిన వ్యక్తి వచ్చేసరికి మనకు నెమిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జనక మహారాజు యొక్క రాజధాని వచ్చేసరికి మిథిలా నగరం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మిథిలా నగరంలోనే సీతారామ కళ్యాణం జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి గమనించినట్లయితే విశ్వామిత్రుడు ఎవరిని రాయి కమ్మని శపించాడు? విశ్వామిత్రుడు ఎవరిని రాయి కమ్మని శపించాడంటే రంభని అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఈ రాయి అనే కాన్సెప్ట్ రాయి కాన్సెప్ట్ అనగానే మనకి ఇద్దరు గుర్తు రావాలండి. ఎవరంటే మనకు అహల్య. అహల్య ఎవరి చేతిలో శాపం పొంది రాయిగా మారింది అంటే తన భర్త అయినటువంటి గౌతమ మహర్షి చేత శపించబడి మనకు రాయిగా మారిన వ్యక్తి వచ్చేసరికి మనకు అహల్యగా గుర్తుపెట్టుకోవాలి. ఈమెకు ఎవరి వలన శాప విమోచన కలిగిందంటే శ్రీరాముని యొక్క స్పర్శతో శాప విమోచన కలిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి విశ్వామిత్రుని చేత
శపించబడి రాయిగా మారిన వ్యక్తి ఎవరంటే మనకు రంభగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే ఓకే, నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే ఓకే, సశరిస స్వర్గ కామాక్షను వ్యక్తీకరించిన. సో ఇవి వచ్చేసరికి మనకు సో రామాయణంకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో మరో వచ్చే వీడియోలో సో ఈ రామాయణం సంబంధించి మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.